ఒక రొయ్య సముద్రపడిన తీరుని గర్భావతి రొయ్య. గర్భావతి అయితే ఈనాటి 9 మాసాలు, ఆనాటి 9 గడియలు. 9 గడియలకి ప్రసవించబోతుంది రొయ్య. ప్రసవించిపోయేటికి ఒక రొయ్యకి సంఘం జ్ఞాపకం వచ్చింది. సంఘం జ్ఞాపకం వచ్చేటికి అప్పుడు సంఘం ఎవరెవరు అంటే, రొయ్యకి సంఘం ఎవరెవరు జ్ఞాపకం అంటే కొరమేళ్ళు, బొచ్చి, రేగిండి, మోసు, సిండు పెద్ద పెద్ద జాతులు పిలిపించి అక్కళ్ళారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అప్పలారా, నేను కోసేపుడు చెడుకు ప్రశ్నించబోతున్నాను. కొంచెం నొప్పులు సాగుతున్నాయి, కొంచెం అండగా ఉండండి మహాప్రేపులారా అని చెప్పింది రొయ్య. అనేటప్పటికీ దానికి అందరూ పెద్ద మనుషులు అందరూ కలిసి ఎడారి దెబ్బ మీద, ఇసుక మీద, దెబ్బ మీద తీసుకెళ్ళి చుట్టుపక్కల డేరేగా కట్టి డేరేలో పంపించింది రొయ్యని. పంపించిన కోసేపటికి ప్రసవించింది రొయ్య. ప్రసవించినాక మగపిల్లవాడిని ప్రసవించకుండా ఆడపిల్లని ప్రసవించింది. తల్లి కూతురు క్షేమంగానే ఉన్నారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం పదండి అని చెప్పని ఈ పెద్ద మనుషులందరూ కలిసి వెళ్ళిపోతున్నారు. అయ్యలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అప్పలారా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం పద్ధతి కాదు. నా కూతురు ఊహా వచ్చిన తర్వాత పేరు పెడతారు కదా, ఆ పేరేంటో మీ నోటాలు విన్నారు చెప్పండి మహాప్రేపులారా అని చెప్పి అన్నది రొయ్య. అప్పుడు ఏం పేరు పెట్టారు చూసావా? రొయ్యం కూతురు ముద్దురంగమ్మని పేరు పెట్టారు. రొయ్యం కూతురు ముద్దురంగమ్మని పేరు పెట్టిన తర్వాత ఊహించిన తర్వాత వెళ్ళిపోతున్నారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, అప్పలారా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం పద్ధతితో కాదు. నా కూతురు ఊహా వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలో అది కూడా వివరం చెప్పండి మహాప్రభులారా చెప్పన్నది రొయ్య. అప్పుడు ఎవరికి ఇవ్వాలి? అయినోడికి కానోడికి ఇచ్చిన కాంచి నీ అమ్మ, నీ ఆలి, నీ అక్క అంటాడు. ఇవన్నీ మనకు అవసరమా? కాదు, అట్ట కుదరదు. ఈరోదస్తుడికి ఇచ్చుకుంటే ఈరోదస్తుల్లో బంగారెత్తుగా చూసుకుంటాడని చెప్పని ఈరోదస్తుడు ఎవరని మళ్ళీ వివరించినాయి. కొంగ జాతిలో ఎవరని మళ్ళీ వివరించినాయి. గుడిగొకరు కొడుక్కి ఇవ్వాలి. ఎవరిని? ఈ రొయ్యం కూతురు ముద్దురంగమ్మని. ఈ రొయ్యం కూతురు ముద్దురంగమ్మని నిశ్చితార్థం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అప్పలారా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం పద్ధతి కాదు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం పద్ధతి కాదు. పద్ధతి కాదు. కాబట్టి రొయ్యం కూతురు ముద్దురంగమ్మని గుడిగొకరై కొడుక్కి ఇవ్వాలని చెప్పని నిశ్చయం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సరే అని చెప్పని ఎవరింటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రొయ్యం కూతురు ముద్దురంగమ్మ ఆట